అరనవ్వే నవ్వగా మతి తప్పి కుర్రాళ్ళే మంచాన పడ్డారే. అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా మతి తప్పి కుర్రాళ్ళే మంచాన పడ్డారే. ఐఎమ్ నితిన్, జూనియర్ నితిన్. ఐఎమ్ ఇందు, సీనియర్ ఇందు. సో మీరు బాగా తెలిసినట్టు అనిపిస్తుంది. అంటే జనరల్గా ఒక అమ్మాయిని చూసినప్పుడు ఏ అబ్బాయిని ఇలాగే చెప్తాడు, కానీ నిజంగానే మిమ్మల్ని ఎక్కడో బాగా తెలిసినట్టు బాగా చూసినట్టు అనిపిస్తుంది. నాకు కూడా అనిపిస్తుంది కదా. మినిమం ఒక 20 years నుంచి బాగా ఏదో స్ట్రాంగ్ బాండింగ్ ఉన్నట్టు అట్లా అనిపిస్తుంది. ఓకే, అక్కడ మా సీనియర్స్ వెయిట్ చేస్తున్నారు. సో స్టార్ట్ చేద్దాం. ఓకే, ఎనివే ఇక్కడ మా జూనియర్స్ కూడా వెయిట్ చేస్తున్నారు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు స్టూడెంట్ నంబర్ 1. ఈ రోజు మనం ఉన్నాం డాక్టర్ సిఎస్ఎన్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ భీమవరంలో. హాయ్ సీనియర్. హలో జూనియర్. ఇందు, నీకెవరంటే బాగా ఇష్టం? నాకు నీకు? నాకు మా నాన్న అంటే ఇష్టం. నాన్న విద్యా బుద్ధులు నేర్పించి గౌరవ మర్యాదలు నేర్పిస్తారు. ఎస్, ఐ లైక్ మై డాడ్. అంటే నాన్న కాకుండా ఇంకెవరంటే ఇష్టం? ఇంకా అమ్మ. అమ్మ జోలపాట్లు పాడి పాలు పట్టించి బాగా అన్ని నేర్పించి ఆటలాడి నేర్పిస్తూ ఉంటారు. ఎస్, ఐ లైక్ మై మామ్ అండ్ ఐ ఆల్సో లవ్ మై మామ్. అంటే అమ్మ నాన్న కాకుండా ఇంకెవరంటే ఇష్టం? ఇంకా పవన్ కళ్యాణ్. ఫిల్మ్ యాక్టర్ పవన్ కళ్యాణ్ ఈ సమాజ సేవ చేస్తుంటారు. నేను కూడా ఆయన భక్తుండే. ఆయన అంటే కూడా నాకు ఇష్టం. ఇలా ఫిల్మ్ యాక్టర్ అమ్మ నాన్న కాకుండా ఇంకా ఎవరంటే ఇష్టం? అయ్యో నితిన్, ఏమైంది నీకు? ఓకే, నేను ఎవరినో ఇష్టపడుతున్నానని చెప్పాలనుకుంటున్నావు. సో ఎవరో పేరు చెప్పు, నేను చెప్పేస్తా. వద్దులే, లైట్ తీసుకో. ఇంకేముంది, అంతలా అడిగినా సరే చెప్పబోతే. ఓకే, అంటే ఎవరంటే బాగా ఇష్టం అని అడుగుతున్నా. అయ్యో, నాకు మా సీనియర్స్ అంటే బాగా ఇష్టం. సీనియర్స్ తెలుసు కదా. సో నాకు మా జూనియర్స్ అంటే చాలా ఇష్టం. చాలా మారిపోయాను. ఐఎమ్ వెరీ నార్మల్, ఐఎమ్ కంప్లీట్ డీసెంట్, యు నో. ఓకే, మరి స్టార్ట్ చేద్దామా? యా, షూర్. ఇప్పుడైతే మా జూనియర్స్ ఒక కిరాక్ డాన్స్ పెర్ఫార్మెన్స్ తో రావడానికి రెడీగా ఉన్నారు. జూనియర్స్ రెడీ? సో సీనియర్స్ మరి డాన్స్ చేయడానికి రెడీయా? ఓకే, ఫస్ట్ కిరాక్ డాన్స్ పెర్ఫార్మెన్స్ తోటి మా సీనియర్స్ వచ్చేస్తున్నారు. స్టార్ట్ మ్యూజిక్. అంత బాగా చేశారు. ఇల్లు మీ సీనియర్ ది డాన్సా? స్టాప్ ఇట్ నితిన్, ఏం మాట్లాడుతున్నావు? ఎందుకు అలా హర్ట్ చేస్తున్నావు? నేనేమన్నాను? ఎందుకు మా సీనియర్స్ డాన్స్ బాలేదని నా ముందే చెప్తావు? అది డాన్సా అని అడిగాను. నాకు నచ్చలేదు నువ్వు ఇలా మాట్లాడు. అదేనా డాన్స్ అని అడిగాను నేను. అదేనా డాన్స్ ఎలా అంటావు? అది సూపర్ డాన్స్ అన్నా. అది సూపర్ డాన్సా? నేను అట్లా అన్నాను అనమాట. అది డాన్స్, అది చెత్త డాన్స్ అనలేదు, మీ వాళ్ళది డాన్స్ అని అన్నాను అంతే. ఓకే, సో ఇప్పుడైతే మా జూనియర్స్ రావడానికి రెడీగా ఉన్నారు. జూనియర్స్ రెడీ? ఓకే, స్టార్ట్ మ్యూజిక్.
ఏముంది డాన్స్ మొత్తం ర్యాంప్ అంతా షేక్ అయిపోయింది. ఎప్పుడు ఫోన్ కాల్స్ వస్తా డార్లింగ్ స్పీడ్ అవుట్ ఎలా ఉన్నావు అంటే షెడ్యూల్ గ్యాప్ వచ్చింది. షెడ్యూల్ గ్యాప్ లో అన్న తర్వాత అప్పుడప్పుడు జరుగుతుంది. ఇట్స్ మైట్ బి హ్యాపెన్ రైట్. నువ్వు అట్లా అలా అలిగితే ఎట్లా? సీత విను మాట. ఇప్పుడు నేను వచ్చే వరకు నీకు గుర్తుండిపోయాలంటే ఒకటేనా? నువ్వు మర్చిపోకుండా ఇస్తాను. ఓకే బాయ్ సీత బాయ్. నితిన్ ఎవరు ఎవరు ఫోన్లో ఎవరు? ఫోన్లో ఎవరు? సీత. సీత ఎవరు? సీత అమ్మ. అమ్మా అమ్మ అంటే సీత అన్నావు. అమ్మని చిన్నప్పటి నుంచి సీత అని, నాన్నని రమేష్ అని పిలవడం అలవాటైపోయింది. అంటే చిన్నప్పటి నుంచి అలా అలా పిలుచుకోవడం. ఇప్పుడు సడన్ గా మార్చుకోమంటే కష్టం కదా. ఓకే సారీ. సో ఇప్పుడైతే మా జూనియర్స్ ఈ ర్యాంప్ మీద అదిరిపోయే ర్యాంప్ వాక్ చేయడానికి అయితే రెడీగా ఉన్నారు సీనియర్ ఇందు. సో మా సీనియర్స్ కూడా రెడీగా ఉన్నారు. సో మరి ఇందాక మీ వాళ్ళు వచ్చారు కదా, ఇప్పుడు మా జూనియర్స్ పంపిస్తా. ఓకే మరి సీనియర్స్ రావాలి అన్నా జూనియర్స్ రావాలి అన్నా మనం స్టార్ట్ చేయాలి కదా. yes ఎగ్జాక్ట్లీ. మరి ఇంకెందుకు లేట్, లెట్స్ స్టార్ట్. ఎంత సక్కుకున్నావే. ఓకే ఇప్పుడు మా జూనియర్స్ అయితే ర్యాంప్ వాక్ చేయడానికి రెడీగా ఉన్నారు. జూనియర్స్ రెడీ, స్టార్ట్ మ్యూజిక్. ఇందు మా వాళ్ళు ర్యాంప్ వాక్ చూసాక నీకు ఏమనిపించింది? అసలు ఈ స్టేజ్ కి ఒక అందం వచ్చింది తెలుసా, ఒక కళ వచ్చింది. ఇక్కడ ఈ జూనియర్ నితిన్ జూనియర్స్ బాగున్నారు అని చెప్తున్నాడు. వాళ్ళు బాలేరు, మా సీనియర్స్ బాగున్నారు అని చెప్పాలి అంటే మా సీనియర్స్ ర్యాంప్ వాక్ చేయాలి. మా సీనియర్స్ అయితే ఇక్కడ ర్యాంప్ వాక్ చేయడానికి రెడీగా ఉన్నారు. రెడీయా సీనియర్స్? ఓకే స్టార్ట్ మ్యూజిక్. సీనియర్స్ వస్తే మీ జూనియర్స్ అందరూ దిష్టి బొమ్మలు అయిపోతారని అంత ముద్దుగా ఉన్నారు మా సీనియర్స్. ఇప్పుడు తమన్నా, కాజల్, సమంత ఉంటారు, ముగ్గురు అందంగానే ఉంటారు. ఎవరు అందంగా ఉన్నారంటే ఏం చెప్పను, ఎవరి టాలెంట్ వాళ్ళది. ఏంటో డైమండ్ అంటావు, సమంత అంటావు, నువ్వు చెప్పింది నాకేం అర్థం కావట్లేదు కానీ డైరెక్ట్ స్కోర్ చూస్తే క్లారిటీ వస్తుంది. ఓకే స్కోర్స్ ప్లీజ్. ఓకే జూనియర్స్ మీరు చెప్పండి, మా సీనియర్స్ డాన్స్ కి మీరు ఇచ్చే లైక్స్ అన్ని. ఓకే సో మా సీనియర్ ముద్దుగుమ్మలు అండ్ హ్యాండ్సమ్స్ నడిచిన నడకకి జూనియర్స్ మీరు ఇచ్చే హార్ట్స్ ఎన్ని? ఓకే సీనియర్స్ మా జూనియర్స్ చేసిన డాన్స్ పెర్ఫార్మెన్స్ కి మీరు ఇచ్చే లైక్స్ ఎన్ని? ఓకే మా జూనియర్ డైమండ్స్ నడిచిన ర్యాంప్ వాక్ కి మీరు ఇచ్చే హార్ట్స్ ఎన్ని?
ఏం చేస్తున్నావు? నేనా సీనియర్స్ చూస్తున్నాను, జూనియర్స్ చూస్తున్నాను. లేదు, నువ్వేం చేస్తున్నావు? నేనా జూనియర్స్ అమ్మాయి వైపు చూస్తున్నాను. లేదు, నువ్వు నా నడుము చూసావు. నేను నీ నడుము చూసానా? అవును. లేదు, నేను ఆ అమ్మాయిని చూశాను. అమ్మాయిని చూస్తే అటుపక్క తిరగాలి, ఇటుపక్క చూసి ఇలా ఎందుకు చూసావు? అంటే నువ్వు చూస్తున్నావా లేదా అని చూశాను, కానీ నువ్వు చూడలేదా నేను చూశాను. ఇంతకు ముందు రౌండ్ లో నేను ఫోన్ మాట్లాడుతుంటే సీత ఎవరు అన్నావు. సీత మా అమ్మ అని చెప్పేదాకా కూడా అలా అడుగుతూనే ఉన్నావు. అప్పుడే అంతే. నువ్వు నన్ను లవ్ చేయలే? అవును. ఏంటి నేను నీతో మాట్లాడు కాబట్టి తర్వాత రౌండ్ లో మాట్లాడతాను. నేను రౌండ్ స్టార్ట్ చేస్తాను. నేను మాత్రం తగ్గేస్తానా? నేను కూడా రౌండే స్టార్ట్ చేస్తాను. అయితే అసలు తగ్గేదే లేదు. నేను తగ్గేదే లేదు. ఇప్పుడు మనం కూడా తగ్గేది లేదు. జూనియర్స్ రెడీ? సరేనాడు. సో ఎవరు పోకముందు ఇప్పుడు ప్రాపర్టీస్ అండ్ పార్టిసిపెంట్స్ పిలిచి గేమ్ స్టార్ట్ చేద్దాం. అంతే అంటావా? అంతే. ఎస్, ప్రాపర్టీస్ అండ్ పార్టిసిపెంట్స్ ప్లీజ్. సరేనోలో ఈ రోజు మనం ఆడబోతున్న గేమ్ రాజా ది గ్రేట్. ఈ గేమ్ ఆడడానికి కావాల్సిన పార్టిసిపెంట్స్ ఇక్కడ ఉన్నారు, ప్రాపర్టీస్ అక్కడ ఉన్నాయి. ప్రాపర్టీస్ అక్కడ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ మనం అక్కడికి వెళ్ళి గేమ్ ఆడాలి అంటే గేమ్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. నువ్వు చేస్తావు, నేను చేయమంటా? వద్దు, నేనే చేస్తా. రాజా ది గ్రేట్ గేమ్ ఆడడానికి కావాల్సిన పార్టిసిపెంట్స్ చూస్తున్నారు కదా. సో ఇక్కడ సీనియర్స్ నుంచి 3 మెంబర్స్ ఉన్నారు, ఈ తొక్కలో జూనియర్స్ నుంచి కూడా 3 మెంబర్స్ ఉన్నారు. సో ఇప్పుడు గేమ్ ఎలా ఆడాలి అంటే, సో మన దగ్గర స్మైలీ బాల్స్ ఉంటాయి అనమాట, అండ్ ఒక ఎంటీ టబ్ కూడా ఉంటుంది. ఫస్ట్ సపోజ్ సీనియర్స్ ఆడుతున్నారు అనుకో, సో ఆ సీనియర్స్ నుంచి 2 బెండ్ అయి నుంచుంటారు. వాళ్ళ హ్యాండ్ సపోర్ట్ తోటి థర్డ్ మెంబర్ ఎవరైతే ఉన్నారో ఆ థర్డ్ మెంబర్ వాళ్ళ వీపు మీదకి ఎక్కి నుంచుంటాడు. సో వాళ్ళు అలా పొజిషన్ తీసుకోగానే మనం ఆ స్మైలీ బాల్స్ ని వాళ్ళ నోట్లో పెట్టేసాం. సో ఆ బాల్ కింద పడకుండా జాగ్రత్తగా పట్టుకొని వాళ్ళకి మనం టైం స్టార్ట్ చెప్పగానే బయలుదేరి అక్కడ కనిపిస్తున్న ఫ్లాగ్ చుట్టూతో ఒక టర్న్ వేసుకొని మళ్ళీ వచ్చి ఎంటీ టబ్ ఉంది కదా, సో ఎంటీ టబ్ దగ్గరికి వచ్చేసి టర్న్ అయ్యి ఆ స్మైలీ బాల్స్ ని ఆ టబ్ లో పడేలాగా వేస్తారు. సో చేతులు యూజ్ చేయకూడదు, నోట్తోనే డైరెక్ట్ గా వేయాలి. సో ఒక్కొక్క టీమ్ కి 2 మినిట్స్ టైం ఉంటుంది. మరి ఈ 2 మినిట్స్ టైం లో ఎవరైతే స్మైలీ బాల్స్ కింద పడిపోకుండా టబ్ లోనే వేస్తారో వాళ్ళే ఈ గేమ్ విన్నర్స్. సో ఫస్ట్ అయితే మా వాళ్ళు ఆడతారు, అప్పుడు తేలిపోతే పసో కసో లేకపోతే అడ్డగాడిద అనేది. చూసుకుందాం, పదండి. లెట్స్ గో. ఓకే, మా జూనియర్స్ అయితే ఇక్కడ రాజా ది గ్రేట్ గేమ్ ఆడడానికి పొజిషన్ లో రెడీగా ఉన్నారు. యువర్ టైం స్టార్ట్స్ 3, 2, 1 అండ్ గో. ఒరిసుడు పిన్నిసే పిట్టానడం చెప్పిసే పట్టుకుంటే పుల్లైసే పెట్టు పుట్ట పొక్కిసే మిస్సా నా మిస్సమ్మా మిస్సా మిస్సా మిస్సమ్మా మిస్సా నా మిస్సమ్మా మిస్సా మిస్సా మిస్సమ్మా కొల్లగాడు పటాసే ముట్టుకుంటే మటాసే ఇచ్చుకుంటే వతాసే ముగ్గుతుంటే అదల్సే జుంబా మేరే జకండా జుంబారే జుంబారే జకండా జుంబా మేరే జకండా జుంబారే జుంబారే జకండా సే 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 బొబ్బులు పిరుసే ఒత్తిడి కోరే కుర్రా వయసే సిన్నదని షేపు సూపరే అపిలోడి లాపు టాపురే అందగాడి స్పీడ్ సూపర్ వీడి జోరు ఆటి టాంకర్ ఏ చక్కర 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 చక్కన్నా చక్కర 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 చక్కన్నా ఒరిసుడు పిన్నిసే 3, 2, 1 టైం అప్. పుల్లైసే పెట్టు పుట్ట. ఓకే, ఇక్కడ మా సీనియర్స్ రాజా ది గ్రేట్ అనిపించుకోవడానికి రెడీగా ఉన్నారు. యువర్ టైం స్టార్ట్స్ 3, 2, 1 గో. రోమియో జూలియట్ మళ్ళీ పుట్టినట్టు ఉంటాదంట మన జట్టు. వాళ్ళ కథలో క్లైమాక్స్ పాజిటివ్ గా రాసినట్టు మన లవ్ స్టోరీ హిట్. షాజహాన్ ముంతాజ్ రీబాండ్ అయ్యినట్టు ఉంటాదంట మనం నట్టు. ప్రీ ప్లాన్ చేసి నువ్వు ఈసారైనా తాజ్ మహల్ ముందే కట్టు. You are my girl, you are my girl. Mona Lisa నవ్వు సన్నగాని బొంగు ఒకటైతే నువ్వు. You are my world, you are my world. వేడి వేడి లావా స్వీట్ పలకువా ఒకటైతే నువ్వు. Tassadia, let's do the Mamma Mia. Tassadia, let's do the Mamma Mia. 3, 2, 1 టైం అప్. Do the Mamma Mia. ఓకే, ఇందుకు మొత్తానికి సరైన వాళ్ళు రాజా ది గ్రేట్ గేమ్ అయితే చాలా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నాం. నేను కూడా చూసాను. నేను కూడా చూశాను మీ వాళ్ళు ఎలా ఆడారు అన్నది, ఎంత సోది క్యాండిడేట్లు అనేది. మా వాళ్ళు ఎంత బాగా ఆడారో నాకు తెలుసు. సో నువ్వు ఎక్స్ట్రా లాపేసి స్కోర్స్ సో నువ్వు కూడా ఎక్స్ట్రా లాపితే స్కోర్ చూద్దాం. ఎస్, స్కోర్స్ ప్లీజ్. ఎస్, సరైనోడు విన్నర్స్ మా జూనియర్స్.
అందరినీ ఎంటర్టైన్ చేయాలి కదా, అందుకే మా వాళ్ళు కొంచెం కామెడీ మిక్స్ చేసి ఆడారు. సో ఏం పర్లేదు రాజాలో, మీరైతే నా దృష్టిలో గెలిచేశారనమాట. సో థ్యాంక్ యూ జూనియర్స్, మీరైతే సూపర్. పాకి పాకి పరదేశీ ఎంత పని జరిగిందిరా? బెత్తుడంత నడుం లేదు, దీన్ని నేను చూశానంట. ఎక్కడ కూడా వదలట్లేదు నన్ను. ఏంటి ఇది నిజంగా కనబడుతుంది ఇక్కడ? నువ్వేదో నేను తిట్టాను కదా బాధపడుతూ ఉండుంటావు అని వచ్చాను నిన్ను పలకరిద్దామని. చాలా హ్యాపీగా దమ్ము కొడుతూ మందు కొడుతూ నన్ను కామెంట్ చేసుకుంటూ హ్యాపీగానే ఉన్నావు, నాకు అర్థమైంది ఆ విషయం. సిగరెట్ తాగొద్దు అని, బట్ ఎందుకు తాగుతున్నావు? నేను అది తీసుకోలేదు, వేరే కాదు. ఓకే, నా మాట అన్నా నేనన్నా నీకు రెస్పెక్ట్ లేదు అని నాకు అర్థమైంది. రెస్పెక్ట్ ఉంది కాబట్టి మిక్చర్ కూడా తెచ్చుకున్నా. నువ్వు ఎట్లా పోతే నాకేంటి, నువ్వు దమ్ము కొడితే నాకేంటి, మందు కొడితే నాకేంటి, నువ్వు ఎలా అయినా తగలడు, మా సీనియర్స్ గెలవడమే నాకు ఇంపార్టెంట్. నో ఎలా పడితే అలా ఫోన్, నేను కార్ మీదే వెళ్తా. నాకు ఇంట్రెస్ట్ పోయింది, ఎందుకంటే ప్రతి దశలోనూ పెంట చేస్తుంటే నాకు ఇంట్రెస్ట్ లేదు. వీడికి బాగా ఎక్కువైంది, వీడికి ఎక్కిందంతా దిగాలి అంటే మా సీనియర్స్ రావాలి. సీనియర్స్ రెడీ? ఇప్పుడు మా జూనియర్స్ ఏమైనా తక్కువ అనుకుంటున్నావు నువ్వు? అరే బాబు మసాలా గాల్లో తేలినట్టుంది. ఉంటది, నేను ఇప్పుడు పంచిస్తాగా మొత్తం పోతుంది. యు మీన్? నాకు అర్థమైతే లేదు నీకు నవ్వు ఎందుకు వస్తుందో. అదే ఇస్తా, తీసుకో. లెట్స్ స్టార్ట్. చూడు, ఓకే జూనియర్స్ రెడీ? సీనియర్స్ రెడీ? yes properties and participants please. ఓకే, టచ్ చేసి చూడు. రౌండ్ ఆడడానికి కావాల్సినటువంటి బ్యూటిఫుల్ ప్రాపర్టీ అండ్ మన పార్టిసిపెంట్స్ కూడా వచ్చేసారు. yes మరి మీ జూనియర్స్ ని ఆడుకోవడానికి సీనియర్స్ కూడా ఇక్కడ రెడీగా ఉన్నారు. ఫస్ట్ బాబు, భారీ పర్సనాలిటీ దా. పేరేంటమ్మా? శ్రీకృష్ణ వీర వెంకట నాగ ఆంజనేయ సాయి శ్రీ గణేష్. ఓకే, సో నువ్వు రెడీ కదా? రెడీ. నీ పర్సనాలిటీని చూస్తుంటే నాకు ఓల్డ్ డేస్ గుర్తొస్తున్నాయి అన్నమాట. అప్పుడు గుట్టు ఏం చేస్తావు? ఓకే, ఏకపాత్రాభినయం అంటే తెలుసా? అంటే ఒక్కడే నుంచొని చేస్తాడు, అదే కదా? నువ్వు ఎందుకు మాట్లాడతావు? వాడు మాట్లాడతాడు, వాడికి ఒక మైక్ ఇచ్చాను కదా. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. పౌరాణిక మూవీస్ లో చాలా డైలాగులు ఉంటాయి పెద్ద పెద్దవి. సో ఆ డైలాగులు చెప్పడం వచ్చా నీకు? చెప్పగలను. చెప్పగలవా? అరే ఇది పట్టుకోరా. ఇప్పుడు నేను ఒక డైలాగ్ చెప్తా. అంటేనేమో అందరికీ కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. సో ఇప్పుడు నేను ఒక డైలాగ్ ప్లే చేపిస్తాను, ఆ డైలాగ్ ని విను. సో ఆ డైలాగ్ ని సేమ్ అలాగే చెప్పాలి, ఓకేనా? ఓకే, డైలాగ్ ప్లీజ్. పంచాలి పంచభద్రుక ఏమే ఇలాంటి డైలాగ్ చెప్పాలంటే నాలోని నటుడిని బయటికి తీయాలి. ఇలాంటిది రావాలి అని అంటే చేతిలో హ్యామరు, ఒంటి మీద కాస్ట్యూము ఉండాలి. చూసుకో, రెడీనా? ఇప్పుడు ఆ గెటప్ లో వచ్చి మరి ఉప్మా చేస్తావా డైలాగ్ ని? ఉప్మా కాదు, రత్తి కట్టిస్తా, పండిస్తా, సాధిస్తా. సో నువ్వు వెళ్ళి గెటప్ అయి వచ్చామా? ఓకే, నౌ ఇట్స్ మై టర్న్, జూనియర్స్ టర్న్. నాన్న రెడ్ చెక్స్ దా. ఓకే భాన్ ప్రకాష్, నీకు ట్రూత్ వచ్చింది. సో నేను నీకు ఇవ్వబోయే ట్రూత్ ఏంటి అంటే, నీకు ఏ వాతావరణంలో ఏం చెయ్యాలనిపిస్తుంది? నాకు శీతాకాలంలో పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది. ఎన్ని సంవత్సరాల నుంచి ట్రై చేస్తున్నావు నాన్న పెళ్లి చేసుకోవడానికి? 5 years నుంచి ట్రై చేస్తున్నా. ఇంకొక రోజు ఎక్స్టెండ్ అయినా ఇంక నీకు జీవితంలో పెళ్లి కాదు. అలాంటి సిచ్యువేషన్ నీకు వస్తుందిరా, మా అందగాడికి ఎందుకు వస్తుంది? ఏ, నువ్వు వెళ్ళి పెళ్లి చేసుకుంటావా? ఆడందగాడు అంటే పిప్పల బస్తాలో ఉన్నాడు, చూడు ఒకసారి. ఓకే, నాకు ఈ ఆన్సర్ నచ్చలేదు, నేను ఇంకొకరిని పిలుస్తా.
నీకు ఏ వాతావరణంలో ఏం చేయాలనిపిస్తుంది? చలికాలంలో చల్లగా బీరేయాలనిపిస్తుంది. సో బీర్ బాటిల్ అంత లేవు, నువ్వు చలికాలంలో సో చలికాలంలో బీర్ వేయాలనిపిస్తుందా? బీర్ బాటిల్ అంత లేవు. సైజ్ ఎంత ఉన్నామని కాదు, బాటిల్ ఎత్తామా తాగామా అన్నదే కావాలి. ఓకే, నాకు ఈ ఆన్సర్ నచ్చలేదు, నేను ఇంకొకరిని పిలుస్తా. నీకు ఏ వాతావరణంలో ఏం చేయాలనిపిస్తుంది? వానాకాలంలో ఊటీ వెళ్ళాలనిపిస్తుంది. ఎండాకాలంలో ఎక్కడే ఉండాలనిపిస్తుంది. ఓకే, సో సీనియర్స్ మీరందరూ చాలా బాగా మంచి ఆన్సర్స్ ఇచ్చారు. సో వాడికైతే ఫీజులు ఎగిరిపోయినాయి అనమాట. సూపర్, కమ్ ఆన్. ఓకే, సో ఇప్పుడు మా సీనియర్స్ టర్న్. బాబు లడ్డు దా. ఓకే, నీ పేరు? మందారం. రెడీయా? రెడీ. ఓకే రా, దా తిప్పు. అరే మందారా, నీకు డేర్ వచ్చింది, పద. అరే మందారా, నీ పేర్లాగే ఆ నడకేంట్రా, ఫోజ్ ఏందిరా, ఇదేందిరా, ఏందిరా ఇల్లు? నాకు ఇలాగ ఉంటామే ఇష్టం. ఓకేరా, సో ఇప్పుడు నీ నడక, నీ తీరు, నీ వాలకం చూస్తుంటే నాకు చాలా తేడాగా కనిపిస్తుంది. సో అలాంటి ఒక డేర్ ఇవ్వాలి నీకు. ఇప్పుడు నేను నీకు కొన్ని ప్రాపర్టీస్ ఇస్తాను. సో ఆ ప్రాపర్టీస్ తోటి నువ్వు యాజ్ ఇట్ ఈజ్ ఆ గెటప్ వేసుకొని వచ్చేయాలి. ఓకే ఓకే. ఎస్, మరి ప్రాపర్టీ ప్లీజ్. సో ఇప్పుడు నువ్వు యాజ్ ఇట్ ఈజ్ గా నీ నడక్కి బాగా పర్ఫెక్ట్ సూట్ అవుతుందిరా ఈ గెటప్. సో నువ్వు వెళ్ళేసి ఈ గెటప్ లోకి మారిపోయి ఇక్కడికి వచ్చేస్తే సో మనం ఎంటర్టైన్మెంట్ షురూ చేద్దాం. ఓకే ఓకే, రెడీ. ఓకే నా రస్కురాజా. ఓకే. ఎందుకో నువ్వు కూడా బాగా యాప్ట్ అయ్యి కాబట్టి దగ్గర నుండి తీసుకెళ్ళరా వాడిని. ఇద్దరు అలాగే నడుచుకుంటూ వెళ్ళండి. ఓకే, నౌ ఇట్స్ మై టర్న్, జూనియర్స్ టర్న్. నాన్న సోడబుడ్డి, కమాన్. ఓకే చైతన్య, నీకు ట్రూత్ వచ్చింది. సో నేను నీకు పోయే ట్రూత్ ఏంటంటే, అరే ఏంట్రా ఇది అని ఎప్పుడు అనిపిస్తుంది? నేను ట్రై చేసిన అమ్మాయికి నా ఫ్రెండ్ పటాయించినప్పుడు, ఆ అమ్మాయి వాడికి పడిపోయినప్పుడు ఏంట్రా ఇది అనిపిస్తుంది. మనం కొంచెం గ్లామర్ తక్కువగా ఉన్నావు దాని లెక్క. అర్థమవుతుందన్నా. సో నేను ఇంకొకరిని పిలుస్తా. ఇంకొకరిని కదా సార్, అమ్మాయిని పిలుద్దాం, ఏం చెప్తా చూద్దాం. పాపా మునిక దమ్మ మునిక. అరే ఏంట్రా ఇది అని ఎప్పుడు అనిపిస్తుంది? నేను తాగుతున్న మందు మా ఫ్రెండ్ కక్కుర్తితో లాగేసుకొని తాగేస్తే ఏంటే ఇది అనిపిస్తుంది. అమ్మ 24/7 సంవత్సరం అంతా ఇదే పనా నీకు? అదే ఎనర్జీని ఇస్తుంది. సో ఇది ఏమి ఇచ్చినా నాకే పెడద్దే చిచే అని నేను ఇంకొకరిని పిలుస్తా. అరే ఏంట్రా ఇది అని ఎప్పుడు అనిపిస్తుంది నీకు? నా ఫ్రెండ్ నా అండర్వేర్ యూజ్ చేసినప్పుడు అబ్బా ఏంట్రా బాబు ఇది అనిపిస్తుంది. ఇక్కడ ఎవడ ఆన్సర్ నాకు నచ్చలేదు. ఎస్పెషల్లీ ఈడు పెళ్ళం వచ్చేసింది అంటాడు, ఫిగర్ అంటాడు. ఈ పిల్లేమో బార్ బాటిల్ అంటది, బీర్ బాటిల్ అంటది, వైన్ షాప్ అంటది. ఈడైతే మరి దాన్ని ఒకటే అండర్వేర్ 10 సార్లు వాడతాడు డైలీ. మొత్తం అందరూ అదే బ్యాచ్ లో ఉన్నారు, నాకు నచ్చలే. ఓకే, ఇప్పుడు మా సీనియర్స్ టర్న్ కాబట్టి నేను పిలుస్తాను. ఓకే లలనా, నీకు ట్రూత్ వచ్చింది కదా. ఇప్పుడు నేను నిన్ను అడగబోయే ప్రశ్న ఏంటి అంటే, ఆ 8 సేవలే అని ఎవరినన్నావు? బేబీ నేను తప్ప ఎవరిని పెళ్లి చేసుకోనని నా బాయ్ ఫ్రెండ్ నాతో అన్నప్పుడు ఆ 8 సేవలే. ఏ నీ మీద నీకు అంత నమ్మకమా? ఆడు చేసుకున్నా నేను చేసుకోను కదా. సో ఇలాంటి క్యాండిడేట్స్ ఇంకెంతమంది ఉన్నారో ఇంకొకరిని అడుగుదాం. ఓకే రాజ్ కుమార్, ఆ 8 సేవలే అని ఎవరిని అన్నావు? మామ నేను ఎలాగైనా ఇందుని లవ్ లో పడేస్తాను అన్నప్పుడు ఆ 7 సేవలు అన్నది. అవునరా, ఇందుని పడేయడం అంటే అంత ఈజీ కాదు, చాలా మ్యాటర్ ఉండాలి. సరే మీ జూనియర్స్ కి నేను పడ్డామా అంత సీన్ లేదు. సో ఇంకొకరిని అడుగుతా నేను. ఆ 8 సేవలే అని ఎప్పుడు ఎవరినన్నావు? నా ఫ్రెండ్ నాతో నిధిని మ్యారేజ్ చేసుకుంటానంటే ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది 7 సేవలే అన్నాను. పాప నాకు తెలియకుండా నా మ్యారేజ్ ఎప్పుడు అయిపోయిందమ్మా? కలలు కలలు. ఓకే, సో జూనియర్స్ చెప్పిన ఆన్సర్స్ నాకు అసలు నచ్చలేదు. లాస్ట్ లో ఈ కళ మాత్రం అసలు నచ్చలేదు.
ఓకే ఇప్పుడు నా టర్న్ వచ్చింది జూనియర్ స్టాన్. ఓకే సో నీకు డేర్ వచ్చింది కాబట్టి నేను నీకు పోయే డేర్ ఏంటంటే, సో ఇప్పుడు ఇంతకీ నువ్వేం చేస్తుంటావు? బైక్ నడుపుతా అండ్ కీబోర్డ్ ప్లే చేస్తా. సో నువ్వు కీబోర్డ్ వాయించి ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ ఎంటర్టైన్మెంట్ చెయ్యాలి. చేస్తా. ఓం బూమ్ బస్ కీబోర్డ్ ప్లీజ్. Wow, superb! Really fantastic! ఓకే సో ఇప్పుడు అంటే ఇందాక వాడిని ఆ గెటప్ మార్చుకొని రారా అని చెప్పిన. అంటే మా వాడు కొంచెం సిగ్గుపడితే కార్నర్ లో ఉన్నాడు, పిలవనా? కార్నర్ లో ఉన్నాడా? ఇక్కడికి వచ్చి ఎంటర్టైన్ చేయాలి కదా, పిలు. మందారం ఎక్కడికి ప్లీజ్ వచ్చావు? వెల్కమ్. ఒరే మందారం, నిజంగానే మందారంలో మారిపోయావేంద్రా? నేను ఇంతే. నన్ను సాంగ్ ప్లే చేయమంటావా? నీకేమైనా నచ్చిన సాంగ్ ఒకటి ఉందా? ఇప్పటికి ఇంకా నా వయసు సాంగ్ కావాలి. అబ్బో ఇప్పటికి ఇంకా నా వయసు సాంగ్ అంటే ప్లే. నా మాటే వింటారా నేను అడిగింది ఇస్తారా నా మాటే వింటారా ఇప్పటికింకా నా వయసు నిండా 16 చీటికి మాటికి చెయ్యేస్తూ చుట్టూ తిరగాలే ఇప్పటికింకా నా వయసు నిండా 16 చీటే నాకెవ్వరూ నచ్చట్లే నా ఒంటిలో తుప్పట్లే ఈడు జుమ్మంది తోడెవ్వరే మా వాడు ఏం చేసినా అరాచకంగా ఉంటుంది తెలుసా? ఇక్కడ వాడు అరాచకమే చేశాడు. సో నాకైతే అబ్బా కాదు ఇంకోటి చేయమంటావా? వద్దు వద్దు. చూడు ఆ కింద నుంచి స్టెప్ ఉంది ఎలాగా. పారిపోగా. అరే ఇందాక షో స్టార్టింగ్ అంటే మన టచ్ చేసి చూడు స్టార్ట్ అయినప్పుడు ఇచ్చేవాడి గెటప్. సో ఒక డైలాగ్ చెప్పరా అంటే నాకు గెటప్ కావాలి సెటప్ కావాలి అన్నాడు. సో వెళ్ళాడు, ఇంకా మేకప్ అవుతూనే ఉన్నాడా? మా వాడు సెటప్ గెటప్ ఆల్రెడీ రెడీ. పిలిచానా? పిలిచేస్తావా? పిలిచేస్తా మరి ఇంకెందుకు. జూనియర్ రెడీ. ఓకే రాజాది రాజా రాజ మార్తాండ శ్రీ గణేష్ బహుపరార్ బహుపరార్. అరే ఒక చిన్న డైలాగ్ చెప్పరా అంటే నాకు గెటప్ కావాలి సెటప్ కావాలి అన్నావు కదా. సో నీ నచ్చిన గెటప్ లోకి నువ్వు వచ్చావు కదా. ఓకే ఇప్పుడు డైలాగ్ ప్లే చేస్తావు, విని చెప్తావా? ఓకే ఇక్కడ రెడీ అంట, మీరు కూడా డైలాగ్ ప్లే. ఆమ్లాల భావ సంభావితమైన ఈ దివ్య ప్రశ్న మాలికా రాజ్యమున కురిసింహుని గలసీమను అలంకరించిన వారెవరు? ఏ మాసముదుర సుస్వరము కాకలి కలకంఠ కంఠకు కార దివ్య సురకామణి కమనీయ సుస్వాగతమా. సబగు 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 సబగు. ఏ మా శాస్త్ర విజ్ఞాన ప్రభావము కించిత్ మధుపానాసక్తమైన మా చిత్త భ్రమ బల సమజ సత్కార స్వీకార సంతృప్త శాంతుడనగు ఈ కురువు కాంతిని సంభావన సంభాషణ భూషణములు చేయి సభాభావనము ధన్యము ధన్యము ధన్యము.
అకుంచిత నిర్మాణ చాతురీదుడేవో మై బ్రహ్మ, నీ శిల్పకళా చాతురు మా బ్రహ్మకు గాని విశ్వబ్రహ్మకు గాని లేదు లేదు లేదు. లేవచ్చును లేకపోవచ్చును, పాండవ హతకులు కిట్టి పరిషత్తు లభించుత మానధనులు అయిన మా బోట్లకు దుస్సాహసము. ఇది ఏమి సభాభవన ఉద్యానవనమా? ఎంత రమణీయముగా ఉన్నది. వివిధ ఫలఫలారణత శేఖా సర్వర రాజితంబు రాజుద తరుస్కంద సమాసిత దివ్య సురకుల పుష్పవల్లి మదల్లికి సంభాసురంబు రాసురు పుష్పగుచ్చ రసోర్ధనాథ సంభ్రమద్భ్రమత్ కోమల జంకానాద మేదురంబు మేదురు మది కనకనాకన శంకారత్న క్రీడాభిరామ్ మయూరు ఆరు ఇస్తు కలాప రమణీయకంబు రమణీయ కోమల కలాప ఆలాప జోపాంజర సంకీర్ణంబు సంకీర్ణి కుంజరంబు. ఆహా, ఈ ఆరామ సౌకుమార్యంబు అత్యంత రమణీయకంబు. ఇది ఏమి సభాభవన గర్భమన సుందర జలచర సంతి అయిన జలాశయమా? ఇది అట్టిదే పాంచాలి పంచపత్రిక వదిలిపోత వాయునందన పాంచాలి పంచపత్రిక. ఏమేమే నీ ఉన్మత్త వికటహాసము ఎంత మరువెత్తించినో మరుపురాక నా హృదయ శల్యాభిమానములే నీ పరిహాసములే నా కర్ణకుటముల రయ్యలు చేయుచున్నవి. అహో క్షీరా వారాచి జనిత రాకా సుధాకర వరవంశ మోహత్తమ క్షత్రియ పరిపాలిత భరత సామ్రాజ్య దౌరేండునై నిజభుజ వీర్య ప్రకంపతుడనై శత సోదరులకు అగ్రజుండనై పరమేశ్వర పాద భరత పరశురామ సద్గురు ప్రాప్త శస్త్రాస్త్ర విద్యాపానుడైన రాధేనుకు మిత్రుండనై మానధరునై మనుగడ సాగించు నన్ను చూచి ఓ కాడది పరిచారికా ప్రభుతి అయి పగలబడి నవ్వుటయా? ఆహో, తన పతులతో తుల్లిగుడు నన్ను బావగా సంభావింపగా సన్మానింపగా గృహిణి పరిదగ్ధై లగ్జామిముక్తై ఆ పందకి పాంచాలి ఎట్ల ఎదుట ఏలగేల చెయ్యవలి. అవునులే, ఆ బయసి మారిన బాముకి గేమి సిగ్గేమి వంతున మగలి ముందక మగలిని వచ్చిన పర్యంతమున రెచ్చని కడిపించితో పచ్చి వైభవన ఆలిగేలి చేసినంత మాత్రాన మేమేలా కటకడపడవలే. ఓరకొక్క ఉచితానుత జ్ఞానముతో మోరలెత్తి కోతలాడిన అని సరిపెట్టుకుందన ఈ లోకమును ముయ్యి మూకుడుండన. అయిన నువ్వు దుర్వ్యాజమును సాగించు యాగమని తెలిసి మేమేలా రావలే. వచ్చి మీపు సకల రాజన్నీర కోటేర సంక్షిప్త నిరాజితంబక మా పాద పద్మమేవలాపభ్రమణం చెందవలే. ఏ తస్మైనకి ఆ పరిచారికా ప్రభుతి అయి ఆ పాదకి పాంచాలి ఎలా రావలే, వీక్షించవలే, పరిహరించవలే. విధి ఆ జన్మశత్రువులే అనుమానించుదు అర్జించు మమ్ము అవమాన బడబాల జ్వాలలో దగ్ధ మోనాచితివి మామ. విముకుని తుముకుని చేసి మమ్మెంత విజ్ఞాన విభాష్యము చేసిన నీ విజ్ఞాన విభాష్యములు ఏమైనవి మామ? పాంచాలీకృత అవమానం మానసుడునై మానాభిమాన వర్జితుడనై మర్యాదాతిక్రమణగా మానుటయా? ఇస్సి ఆడిదాని చేతులు అతి పరిగామం గావించడం నా పక్కిసి ఆ పైన వేరొకటిగా. ఇప్పుడు ఏది కర్తవ్యము? మనుటయా మరణించుటయా? ఘన కీర్తి సాంద్ర విజితాఖిలాంధ్ర జనతా సుధీంద్ర మణి దీపకా. పాంచాలి మతి భ్రమించినదా మతి గతించినదా? చూసావా మా వాడి పెర్ఫార్మెన్స్ అదిరిపోయింది. ఘన కీర్తి సాంద్ర విజితాఖిలాంధ్ర జనతా సుధీంద్ర మణి దీపకా. ఓకే, మొత్తానికి టచ్ చేసి రౌండ్ అయితే ఈ రోజు ఎన్నో అద్భుతాల మధ్యలో చాలా గొప్పగా జరిగింది. సూపర్. షోని కమిట్ అయి ఉన్నాము, షో బాగా చేయాలి కాబట్టి నేను నీతో మాట్లాడుతున్నాను. ఓకే, ఫేస్ మార్చు, చూడలేక చేస్తున్నా. నవ్వొస్తే నవ్వుతారు, ఏడుపు వస్తే ఏడుస్తారు. నువ్వు అడిగావు కదా ఏది పడితే అది ఇవ్వడానికి. ఇదేమైనా ఉగాది పచ్చడిలో ఉన్నటువంటి కొబ్బరి చెప్పు కాదు. ఏదో కొత్తగా చెప్పాలని ట్రై చేస్తూ చాలా చెత్తగా చెప్పావు. అస్సలు బాలేదు, నీకు అసలు సెట్ అవ్వలేదు. ఎదగాలంటే వంగాలి లొంగాలి అంటే కుదరదు. మనలో మ్యాటర్ ఉండాలి, అది మాకు కావాల్సినంత ఎక్కువ ఉంది. ఓకే, సో సీనియర్స్ రెడీ కదా? ఓకే, జూనియర్స్ రెడీ కదా? ఓకే, లెట్స్ స్టార్ట్. గీతతో అంత వేసి కాదు. ఓకే, గీతతో అంత ఈజీ కాదు. ఈ రోజు మనం ఆడబోతున్నాం బాహుబలి రింగ్స్. మరి బాహుబలి రింగ్స్ ఆడాలి అంటే ఇక్కడ మా సీనియర్ గీతలు కావాలి అండ్ జూనియర్స్ పిచ్చి మొక్కలు కూడా కావాలన్నమాట. సో పిలిచేద్దామా? ఓకే, ప్రొపడిషన్ పార్టిసిపెంట్స్ ప్లీజ్.
ఓకే, సో ఈ బాహుబలి రింగ్స్ గేమ్ ఎలా ఆడాలి అంటే, సో 2 balls కి ఒక థ్రెడ్ ఇక్కడ అటాచ్ చేస్తుంది అండ్ అక్కడ కలర్స్ రాడ్స్ తోటి ఒక స్టాండ్ కూడా పెట్టుంది కదా. అవును. సో ఇప్పుడు సీనియర్స్ నుంచి 3 ఉన్నారు అండ్ జూనియర్స్ నుంచి 3 ఉన్నారు. ఇక్కడేమో చాలా బాల్స్ కూడా ఉన్నాయి. ఫస్ట్ ఏ టీమ్ అయితే ఆడతారు ఆ టీమ్ లో ఒక్కొక్కళ్ళకి 5 ఛాన్సెస్ ఉంటాయి. ఒక్కొక్కళ్ళు వస్తారు 5 ఛాన్సెస్ చప్పున వాళ్ళు ఆడతారు అనమాట. సో అంటే ఇక్కడ నుంచి గురి చూసి మనం ఒక పాయింట్ చెప్తాం వాళ్ళకి, స్టార్టింగ్ పొజిషన్. సో ఆ పొజిషన్ లో నుంచొని సో ఇక్కడ నుంచి గురి చూసి బాగా ఆ స్టాండ్ మీదకి పడేలాగా బాల్ వేస్తారు. 2 టీంలు ఆడతారు కదా, ఇద్దరికి ఛాన్సెస్ అన్ని అయిపోయిన తర్వాత ఎవరైతే ఎక్కువ బాల్స్ ఆ స్టాండ్ మీద ఉండేలాగా వేస్తారో వాళ్ళే ఈ గేమ్ విన్నర్స్. అంటే ఒక్కొక్క కలర్ ఉంది కదా, ఆరెంజ్, బ్లూ అండ్ ఎల్లో. ఒక్కొక్క కలర్ కి ఒక్కొక్క స్కోర్ ఉంది. ఆ స్కోర్ ఏంటి అనేది లాస్ట్ లో రివీల్ అవుతుంది. సో ఆపింది ఇంకా 2 మార్కుల క్వశ్చన్ 20 మార్కుల ఆన్సర్. సో మాకైతే చాలా క్లియర్ గా అర్థమైంది. జూనియర్స్ రెడీ? మా సీనియర్స్ కూడా రెడీ ఉన్నారు. సీనియర్స్ రెడీ? సీనియర్స్ పొజిషన్ ప్లీజ్. ఓకే, సో ఇక్కడ మా సీనియర్స్ నుంచి గేమ్ ఆడడానికి ఫస్ట్ పార్టిసిపెంట్ రెడీగా ఉంది. యువర్ టైం స్టార్ట్స్ 3, 2, 1 గో. ఓకే, సీనియర్స్ నుంచి సెకండ్ పార్టిసిపెంట్ రెడీగా ఉంది. 3, 2, 1 గో. ఓకే, ఇక్కడ మా సీనియర్స్ నుంచి థర్డ్ పార్టిసిపెంట్ రెడీగా ఉంది. యువర్ టైం స్టార్ట్ 3, 2, 1 గో. రెస్గుర్రం 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 రెస్గుర్రం. ఓకే, బాహుబలి రింగ్స్ గేమ్ ఆడడానికి మా జూనియర్స్ టీం నుంచి ఫస్ట్ పార్టిసిపెంట్ రెడీగా ఉంది పొజిషన్ లో. యువర్ టైం స్టార్ట్స్ 3, 2, 1 అండ్ గో. ఓకే, ఇక్కడ మా టీం నుంచి సెకండ్ పార్టిసిపెంట్ పొజిషన్ లో రెడీగా ఉంది గేమ్ ఆడడానికి. యువర్ టైం స్టార్ట్స్ 3, 2, 1 అండ్ గో. సో మా టీం నుంచి థర్డ్ సింహం గేమ్ ఆడడానికి పొజిషన్ లో రెడీగా ఉంది. అక్క జాగ్రత్తగా ఇవా. తిరుగుతాంగే బుర్రా ఉర్రా 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 అరే ఉదేద్దామా. సో చెప్పాను కదా ఒక్కొక్క లైన్ కి అంటే ఒక్కొక్క కలర్ రాడ్ కి ఒక్కొక్క స్కోర్ ఉంది అని. సో టాప్ ఆరెంజ్ కలర్ ఉంది కదా, సో దానికి 200 అన్నమాట. నెక్స్ట్ బ్లూ కలర్ కి వచ్చేసి 100 అన్నమాట. సో అండ్ లాస్ట్ ఎల్లో కలర్ కి వచ్చేసి 50 అన్నమాట. ఓకే, సో ఈ గీతతో అంత బిజీ కథలో విన్నర్స్ ఎవరంటే మా సీనియర్. ఎనీవే మీరైతే చాలా సూపర్ గా ఆడారు జూనియర్స్. థాంక్యూ. ఓకే సీనియర్ సూపర్, థాంక్యూ. సో ఇప్పుడు ఫైనల్ స్కోర్ తెలిస్తే టైటిల్ విన్నర్స్ ఎవరో తెలుస్తుంది. సో మరి ఫైనల్ స్కోర్ తెలియాలంటే మనం గెస్ట్ ని ఇన్వైట్ చేయాలి కదా. yes మరి పిలిచేద్దామా సీనియర్స్? పిలిచేద్దామా జూనియర్స్? పద స్టేజ్ మీద చూసుకుందాం. ఓకే, విన్నర్స్ కి షీల్డ్స్ ఇవ్వడానికి ఇప్పుడు మనం ఇన్వైట్ చేసేద్దాం. సో లెట్ మీ ఇన్వైట్ సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ డాక్టర్ చీడే సత్యనారాయణ గారు. ప్లీజ్ వెల్కమ్. ఓపెనింగ్ లోనే డాన్స్ పెర్ఫార్మెన్స్ రచ్చలైపోయారు మా జూనియర్స్. ప్లీజ్ వెల్కమ్. ఓకే, అండ్ అలాగే ఎంత చక్కగున్నవే రౌండ్ విన్నర్స్ మా సీనియర్స్. ప్లీజ్ వెల్కమ్. అలాగే సరైనోడు రౌండ్ విన్నర్స్ మా జూనియర్స్. ప్లీజ్ వెల్కమ్. ఓకే, అండ్ అలాగే మిగతా విన్నర్స్ కి గిఫ్ట్ ఇవ్వడానికి నేను ఇన్వైట్ చేస్తున్నాను ప్రిన్సిపల్ ఆఫ్ దిస్ కాలేజ్ డాక్టర్ సక్కుమల్ల సత్యనారాయణ గారు. ప్లీజ్ వెల్కమ్. టచ్ చేసి రౌండ్ విన్నర్స్ కూడా మా జూనియర్స్. ప్లీజ్ వెల్కమ్.
ఓకే లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్ గీతతో అంత విధి కథలో విన్నర్స్ మా సీనియర్స్ ప్లీజ్ వెల్కమ్. సో ఈ రోజు ఈ కాలేజీలో స్టూడెంట్ నెంబర్ 1 టైటిల్ విన్నర్స్ మా జూనియర్. మా వాడు కీబోర్డ్ ప్లే చేయగానే సో మైండ్ అంతా రిలాక్స్ అయిందని సో నువ్వే మెచ్చుకున్నావు, మర్చిపోయావా? ఇంత పెద్ద పెర్ఫార్మెన్స్ ముందు, ఐ మీన్ మా వాళ్ళు చేసిన పెర్ఫార్మెన్స్ ముందు మీ వాళ్ళది అంత పెద్ద తుస్సు. అంత సీన్ లేదు, ఏదో అంత పెద్ద గెటప్ వేసుకొచ్చారు కదా, ఇవ్వకపోతే బాగోదని జాలి ఉంది. అంత లేదమ్మా. నువ్వు ట్రై చేస్తావు డైలాగు? ఈ జూనియర్స్ ఇలాగే ఎక్స్ట్రా చేస్తూ ఉంటారు. సో ఒక్కరోజు గెలుపు ఆనందం అనమాట. సో ఈ గెలుపు ఆనందం ఎంతసేపు ఉండదు. సో నెక్స్ట్ షోలో అంటే రేపు మీరు చూసేస్తారు కదా, సో అప్పుడు మా సీనియర్స్ విన్ అవుతారు అనమాట. అప్పుడు తుస్సుమంటారు. మీకు ఎంటర్టైన్మెంట్ అందించడమే మా బాధ్యత. సో రేపు ఇంతకు మించిన ఎంటర్టైన్మెంట్ తోటి మళ్ళీ మీ ముందుకు వచ్చేసాం. Until then, keep watching YouTube Plus. This is Indu. This is Nidin signing off today. Bye bye.